పే చేస్తుంది. అలాగనే మొన్న ఆ మధ్య ఇటీవల కాలంలో జెరూసలం వెళ్ళడానికి, బెత్లెహెం వెళ్ళడానికి కూడా గవర్నమెంట్ మేము డబ్బు పే చేస్తాము అని ముందుకొస్తే దాని మీద కొద్దిగా కోర్టులో కేసు వేయడం జరిగింది, అది ఆపడం జరిగింది తాత్కాలికంగా. అలాగనే తీసేశారు, ఆర్ట్ తీసేశారు. అదే 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 కాబట్టి ఈరోజు లౌకికవాదం అంటే ఒక హిందువు కాశీ వెళ్ళాలి అని అంటే వాడు వెళ్ళలేని పరిస్థితి, ఒక హిందువు తిరుమల వెళ్ళాలి అని అంటే వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి లౌకికవాదంలో ఈరోజు నష్టపోయేటువంటిది ప్రధానమైనటువంటి భాగం హిందువులే. రెండవది, లౌకికవాదము అని అంటే ఒక స్వామీజీని రోడ్డు మీద చెప్పులతో కొట్టి అరెస్ట్ చేసి 47 రోజులు కోర్టులోకి ఇడిచి రిమైండ్ రాకుండా చేసి జైల్లో పెడతారు. ఆయన మీద తప్పు లేదు, ప్రూవ్ అయిపోయింది. కానీ ఈరోజు ఇన్ని మాట్లాడినటువంటి వ్యక్తిని ఈరోజు హాయిగా లండన్ వెళ్ళడానికి ఎలా అనుమతి ఇచ్చారు? ఒక అబ్దుల్ కలాం గారు అమెరికా వెళుతుంటే మన దేశానికి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన్ని సోదా చేసి ఒక రకంగా అవమానం చేసింది అక్కడ ఉన్నటువంటి యుఎస్ఏ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్లు. మన రాష్ట్రపతిని అవమానం చేస్తే మనందరం కూడా ఆ రోజు బాధపడ్డాం. ఈ రోజు భారతదేశం యొక్క నాశనం కోరుకుంటాననుకున్నటువంటి వ్యక్తికి ఏ రకంగా లండన్ వెళ్ళడానికి మన వాళ్ళు అనుమతి ఇచ్చారు? భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ఎందుకు అతన్ని వెంటనే దాన్ని పరిగణలోకి తీసుకోలేదు? ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని తీసుకోలేదు. కాబట్టి ఈ రోజు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనందరం చర్చించుకుంటున్నాం. ఈ చర్చలు కూడా బయట చర్చలు కూడా ఎక్కువైపోతున్నాయి. మన చర్చలు కాకుండా బయట చర్చలు కూడా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి